ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం. క్రూడ్ ఆయిల్ చూసిన తర్వాత మిగతా వాటి సంగతి చూద్దాం. ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. తొందరగానే ముగించేస్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చూపించేసి మీకు తొందరగా ముగించేస్తాను. అంటే రేపు సోమవారం ఏం చేయాలనేది చెప్పేసి. ముందుగా క్రూడ్ ఆయిల్ కనుక చూసుకుంటే ఇంపార్టెంట్ ఇది. క్రూడ్ చూడండి, ప్రజెంట్ 8614 ఉంది కదా. మెయిన్ దీని మీద డిపెండ్ అయి ఉంది. ప్రజెంట్ దీని పరిస్థితి ఏంటంటే సస్పెన్స్గా ఉంది. ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ చాలా వీక్ అయిపోయింది. డౌన్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ చూడండి, చూపిస్తాను ప్యాటర్న్ డ్రా చేసి. ఇలా పడింది కదా స్ట్రైట్గా, చిన్న కరెక్షన్ వచ్చిందా, ఇంకా పైకి మళ్ళీ కరెక్షన్ వచ్చిందా ఇదనమాట. ఇలా కిందకి పడడానికి ఉంది. ఇది ఎంతవరకు పడవచ్చు అంటే ఇక్కడ ఉంది చూసారా. అంటే ఇది కన్ఫర్మ్ అవ్వాలంటే ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అవ్వాలన్నమాట. కిందన చూడండి, తీసేస్తే కనిపిస్తుంది. ఈ లో ఉంది కదా, ఎంత 8200 ఉంది కదా, 8200 దాటి కిందకి రావాలి. క్రూడ్ వస్తే ఇంకా ఫుల్గా దీనిపైన అయిపోయినట్టు. ఇంకా అలా కాదనుకో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది ఎంత, ఇది 9270. మళ్ళీ ఈ లెవెల్ దాటి వెళ్తే మళ్ళీ పైకి పద్దు క్రూడ్, మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అందుకే అటుకిటికి మధ్యలో ఉంది, సస్పెన్స్గా ఉందన్నమాట. ఇప్పుడు దీని పరిస్థితి అయితే ఎక్కువ ప్రాబబిలిటీ అయితే కిందకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది 8200. ఇది కనుక క్రాస్ అయ్యి కిందకు వచ్చేస్తే మాత్రం నెక్స్ట్ ఇక్కడ దీని టార్గెట్ అయితే అంతవరకు పడే ఛాన్స్ ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇది ఒక్కటే కనిపెట్టుకుని ఉంటే చాలు, దీని మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంది. ఇక్కడ చూసారా, దొంగన గొడుగులు ఇక్కడ ఉన్నారు చూసారా, ఎంట్రీ పాయింట్ చిన్న డోజా ఉందా, ఇండైజేషన్ క్యాండిల్ ఉంది కదా, ఇది అనమాట. ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇది ఏరియా. వాళ్ళు బిగ్ ప్లేయర్స్ పాయింట్లు మన ఎతకాలి, ఎక్కడెక్కడ ఉన్నాయనేసి. వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడ వరకు తీసుకొస్తారు అనేది, ఇది వాళ్ళ పాయింట్. ఇక్కడ వరకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. క్రూడ్ ఎంత అంటే ఇది లెవెల్ 6800 ఇంతవరకు పడే ఛాన్స్ ఉంది క్రూడ్. ఇది స్టోరీ అయితే. కానీ ఈ లెవెల్ దాటి కిందకి రావాలి. మళ్ళీ ఒకళ్ళు పైకి వెళ్ళింది అనుకోండి, ఇది ఈ హై క్రాస్ అయితే పైకి వెళ్ళిపోద్ది, ఈ లో క్రాస్ అయితే కిందకు వచ్చేది. ఇది కనుక కిందకు వస్తే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్, ఇది అనమాట. ఎక్కువ ఛాన్సెస్ 4 వంతులకి 3 వంతులు కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. క్రూడ్ ఎంత వీక్గా ఉన్నా సరే మంది మాత్రం రెడ్లాగా ఉంటుంది కదా మార్కెట్. దానికి కారణం ఏంటంటే మార్కెట్లోనే బిగ్ ప్లేయర్స్ రిటైలర్స్ని భయపెట్టడానికి చేస్తున్నారు. కంగారు పడకండి, ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నది నిఫ్టీ. జస్ట్ కిందకి పడేస్తున్నారు బలవంతంగా, అంత భయపెట్టడానికి అనమాట. మన ఎగ్జిట్ పాయింట్ వాళ్ళ ఎంట్రీ పాయింట్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా బాటంలో మనకి ఉన్నవారు, ఎప్పుడు కూడా కింద తోసేయడానికి చూస్తుంటారు. మనం ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఎంటర్ అవుతారు, అంతవరకు వాళ్ళు వెళ్ళరు. అందువల్ల భయపెడుతుంటారు. ఇప్పుడు మార్కెట్ అయితే సేఫ్ జోన్లోనే ఉంది. ఎంతమంది చెప్పాను 18,000 19,000 అనుకున్నామా, ఆ ప్యాటర్న్ లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు పైకి వెళ్ళడానికి ప్యాటర్న్ రెడీగా ఉంది, అని పెద్ద ప్లేయర్స్ ప్యాటర్న్ రెడీగా ఉంది పైకి వెళ్ళడానికి. అందుకే కిందకి పుష్ చేస్తున్నారు అనమాట. కాకపోతే రిలయన్స్ స్టాక్ ఒకటి చూపిస్తాను చూడండి. రిలయన్స్ ఒకటి వీక్గా ఉంది, 1291 ఉంది. ఖరీదు ప్యాటర్న్ చూసి రెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్స్ ఒకసారి అన్నిసార్లు వర్కౌట్ అవ్వాలి, మళ్ళీ కొంచెం ఇలా రివర్స్ అయిపోవచ్చు. మళ్ళీ చెప్పలేం, ఒకప్పుడు రోజులు కాదు. ప్యాటర్న్స్ అంతవే నమ్మకూడదు. ఇప్పుడు ఇలాంటివి కూడా ఫెయిల్ అవుతున్నాయి. చెప్పలేం. ప్యాటర్న్ ప్రకారం అయితే రిలయన్స్ చాలా వరకు పడాలి. ఒకవేళ పడింది అనుకోండి, ఇది హైవేట్ స్టాక్ కాబట్టి నిఫ్టీ మీద ఉంటుంది దీని ఎఫెక్ట్. ఇక ఫోర్స్గా పడుతుంది చూడండి. ఇక్కడ వీక్లీ బ్రేక్అవుట్ చాలా రోజుల తర్వాత వీళ్ళకి లో క్రాస్ చేసి వస్తుంది. ఏమైనా దీని ఎఫెక్ట్ ఏమైనా నిఫ్టీకి ఒకళ్ళు పడితే పడవచ్చు. ఒకళ్ళు వస్తే ఇది ఇక్కడ వరకు వచ్చి రిలయన్స్ ఎఫెక్ట్ ఏమైనా నిఫ్టీకి తగిలితే తగలచ్చు. కానీ నెక్స్ట్ వీక్కి ఏంటంటే బ్యాంక్ సెక్టర్ బాగుంటుంది. అది బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. దానివల్ల నిఫ్టీ ఏమైనా ఆగితే ఆగవచ్చు. అది అందువల్ల అనమాట. చెప్పలేము, ఏదైనా ఒకటి వీక్ అయిందంటే ఇంకో దాంట్లోనే పడినవారు మార్కెట్ అంత తొందరగా పడినవారు. ఇంకా సేఫ్ జోన్గానే ఉంది. చెప్పలేము అది మార్కెట్ నెక్స్ట్ వీక్ మండే ఓపెన్ అయితే కానీ అది ఏం జరుగుతుందని చెప్పలేము. ఇలాంటి ప్యాటర్న్స్ ఎన్నో వస్తుంటాయి. అలాంటి ప్రతిసారి నేను చెప్పలేం, అంటే నమ్మకూడదు. అన్నింటి చూసుకొని నమ్మాలి. ఇలాంటివి కూడా ఫెయిల్ అవుతుంటాయి. టెక్నికల్గా అయితే 90% ఇది స్ట్రాంగ్గానే ఉంది. వీక్లీలో అలాగే ఉంది, డైలీలో కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇది ఎక్కువ కింద పోవడానికి ఛాన్స్ ఉంది రిలయన్స్. దీని ఎఫెక్ట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంది నిఫ్టీ. ఏమైనా దీనివల్ల ఏమైనా నిఫ్టీ పడితే పడవచ్చు. ఒకవేళ పడినా సరే డౌన్ ట్రెండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏదైనా సరే నిఫ్టీని కిందకి పడేయాలంటే హైవేటెడ్ స్టాక్స్, బ్యాంక్లో ఉన్న స్టాక్స్ లేదంటే రిలయన్స్ వీటిని కిందకి కొడతారనమాట.
దీన్ని కిందకి తోసేస్తుంటే నిఫ్టీ ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోద్ది. మనం ఏంటి ఇంకెక్కడికో మార్కెట్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి మనం మార్కెట్ వదిలేసి బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఎంటర్ అవుతారు పెద్ద ప్లేయర్స్. మన అందరు తగిలేసి బయటికి తగిలేసి అప్పుడు ఎంటర్ అవుతారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన వరకు మనకి ఇంకా అలా చూసుకుని ఉంటాం. అది ఎప్పుడు వస్తుంది సగం దూరం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఎంటర్ అవుతాం. మనం ఎంటర్ అవుతుంటే వాళ్ళు అప్పుడు వాళ్ళు అమ్మడం మొదలెడతారు. మనం కొంటుంటే వాళ్ళు అమ్ముతుంటారు. అందువల్ల వాళ్ళంతా పెద్ద ప్లేయర్స్. అంత గేమ్ ఇదంతా కూడా. ఇది మార్కెట్ పడినా సరే భయపెడుతున్నారు ప్రస్తుతానికి. మంచి సేఫ్ జోన్లో ఉంది, కంగారు పడకండి. ప్రస్తుతానికైతే ఇంకా మండే పాజిటివ్గా ఉన్నా సరే సోమవారం అంటే నిఫ్టీ పాజిటివ్గా అయినట్టు కాదు. అది అంటే అప్పుడే ఎంటర్ అవ్వకూడదు చెప్తున్నాను అనమాట. ఇంకా సేఫ్ జోన్లో ఉన్నామని చెప్తున్నాను. నెక్స్ట్ సోమవారం ఫోకస్ గోల్డ్ పరిస్థితి కూడా అంతే. ఇవన్నీ వద్దులేండి ఇప్పుడు, టైంలో వేస్ట్, ఇవన్నీ తీసుకోవడం వేస్ట్. మనకి ఎల్లనూరికి తోవెందుకు చెప్పండి. మనకు కావాల్సింది క్రూడే ఇంపార్టెంట్. దీని మీద ఫోకస్ పెడితే చాలు. క్రూడ్ నేను ఎందుకు చెప్తున్నానంటే క్రూడ్ ఇంతకుముందు వేరు. క్రూడ్ స్ట్రాంగ్ పైకి ఉన్నప్పుడు మార్కెట్ పడుతుంది అనుకోండి, మనం కొంచెం అర్థం వచ్చి అది ఏ తేడా ఉందో అనుకోవచ్చు. క్రూడ్ వీక్ అవుతుంటే మార్కెట్ పడడం ఏంటి? ఇంకా వేరే వేరే కారణాల వల్ల పడవచ్చు, కానీ ఎక్కువ దీని ఎఫెక్టే కదా దానికి ఎక్కువ పడడానికి. నేను అనుకోవడం ఏంటంటే అదంతా ట్రాప్ అంటే పెద్ద ప్లేయర్స్ బయట అది ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది పైకి వెళ్ళడానికి స్ట్రాంగ్గా. ఎన్ని విధాలుగా ఇది కూడా వీక్ అయింది. ఒకవేళ ఏమైనా తేడా జరిగి ఏమైనా పైకి వెళ్ళింది అనుకోండి, ఈ హై క్రాస్ అవ్వాలి అంటే ఈ ఒక్కరోజు క్యాండిల్ క్రాస్ అయితే సరిపోదు. డైలీ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఒక్క క్యాండిల్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోతే ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టు కాదు. ఈ 3 క్యాండిల్స్ దాటి పైకి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ క్రూడ్ నార్మల్ అయిపోయినట్టు అనమాట. అప్పుడు ఒకవేళ ఇది పైకి వెళ్ళింది అనుకోండి, నిఫ్టీ అదే డౌన్ కిందకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా నిఫ్టీ ఇంకా ఆగదు, ఇంక వెళ్ళిపోద్ది. ఇంకా అప్పుడు అది నిజమైన ట్రెండ్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది వీక్గా ఉంది, అది కూడా వీక్ అవుతుంది. అంతే, ఇదంతా ట్రాప్ అనమాట మనల్ని బయటికి పంపించడానికి. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాం. ఏదైనా తేడా ఉంటే మధ్యలో ఏమైనా ఉంటే మెడతాను మెసేజ్. ఏమైనా నిఫ్టీ ఒకవేళ డౌన్ ట్రెండ్లోకి స్టార్ట్ అయినట్టయితే వారం మధ్యలో నేను వీడియో చేస్తాను కన్ఫర్మ్ అయితే. ప్రస్తుతానికైతే సైడ్ వేస్లోనే ఉంది నిఫ్టీ. అది ట్రేడింగ్ చేసే వాళ్ళకి భయపడవసరం లేదు. వాతావరణం బాగుంటే నేనే పెడతాను స్టాక్స్. ప్రస్తుతానికి లైవ్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ముందు రోజు సెలెక్ట్ చేసిన వర్కౌట్ అవ్వట్లేదు, అందుకోసం పెడతాను. వాతావరణం బాగుంటే పెడతాను. ప్రస్తుతానికైతే వీడియో పెట్టడానికి అవకాశాలు అయితే లేవు, అందుకోసం పెట్టట్లేదు. మార్కెట్ ఏమాత్రం మనకి పాజిటివ్గా అనిపించిన ఒకవేళ డౌన్ సైడ్ అయినా పర్లేదు. మళ్ళీ మనకి డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయినా సరే మనకి ట్రేడింగ్కి ఇబ్బంది ఉండదు. మనకి డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోవాలి పైగా కిందక. అలా కాకుండా అక్కడక్కడే ఉంటేనే బాధ. ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇంకా చాలు, ఇంకా చెప్పాలంటే చాలామంది. నెక్స్ట్ ఏంటంటే సోమవారం ఫోకస్ చేయాల్సిన ఏంటంటే బ్యాంక్ సెక్టర్ ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి. కొన్ని స్టాక్స్ చెప్తాను, దానికి ఫోకస్ పెట్టండి. అందులో ఫస్ట్ది ఏంటంటే బ్యాంకులోన యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంకు, దీని మీద ఫోకస్ పెట్టండి. ఇదిగోండి డబుల్ బాటం వచ్చింది పైకి వెళ్ళడానికి, చూపిస్తాను చూడండి. ఇంకొక డబుల్ బాటం ఫామ్ అయింది యాక్సిస్ బ్యాంకు. దీన్ని ట్రై చేయండి సోమవారం. హోల్డ్ చేయొద్దు, నెక్స్ట్ డే హోల్డ్ అంటే ఈ సెక్టర్ అంతా బాగుంది కాబట్టి ఒకవేళ ఉంచితే క్యాష్ అయితే మాత్రం ఉంచవచ్చు, నెక్స్ట్ వీక్ అంతా ఉంచవచ్చు. ఆప్షన్స్ ఫీచర్స్ మాత్రం ఫీచర్ అయినా సరే హెడ్జ్ చేసుకొని ఉంచాలి. చూసుకోండి, మ్యాక్సిమం ఉంచితే ఓన్లీ క్యాష్ లైన్ అయితే మాత్రం ఎంటర్ అవ్వండి అంతే. మళ్ళీ ఎంటీఎఫ్ గట్రా తీసుకోకండి. ఇది లేదంటే ఒకరోజు తీసుకుని ఎగ్జిట్ అయిపోండి. అది యాక్సిస్ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్యాంకులలోన కెనరా బ్యాంక్ ఒకటి ఉన్నట్టుంది. కెనరా బ్యాంక్, ఇది కూడా బాగానే ఉంది చూసారా. ఇది కూడా మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి. ఈ బ్యాంక్ సెక్టర్ బాగుంది చూసారా. అంటే ఇది బ్యాంక్ నిఫ్టీ ఆపుతుంది నెక్స్ట్ మార్కెట్ పడకుండా, అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కొంచెం మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది కెనరా బ్యాంకు. నెక్స్ట్ వీక్ అంతా హోల్డ్ చేయొచ్చు. ఇది మండే నుంచి ఫ్రైడే వరకు హోల్డ్ చేయొచ్చు, ఓన్లీ క్యాష్ అయితేనే చెప్తాను చూసుకోండి. ఇదొకటి, దీని మీద పెట్టుకోండి. ఇదైనా పర్లేదు, యాక్సిస్ బ్యాంక్ అయినా పర్లేదు, దానికంటే ఇది బాగుంది చూసుకోండి. అది బాగానే ఉంటుంది, అవి కానీ బాగానే పరిగెడతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులోన బ్యాంక్ ఇండియా ఒకటి, ఇంకెన్నైనా ఒకటి, ఎన్నింట్లో అన్ని ఏదైనా ఒకటే బ్యాంక్ స్టాక్స్. ఇది అంత స్ట్రాంగ్గా అయితే లేదు, ఇది వద్దులేండి. కెనరా బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ కూడా బాగానే ఉంటుంది. అన్ని అతడి బ్యాంక్ సెక్టర్లు ఈ రెండు చూసి సరిపోద్ది. యాక్సిస్ బ్యాంక్ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, రెండింటిలో ఏ తీసుకుని పర్లేదు. తర్వాత ఎఫ్ఎంసీజీలోన హిందుస్థాన్ యూనిలివర్, ఇవి ప్రస్తుతానికి కనిపించవు కానీ పెరిగే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు టెక్నికల్గా అంత మీకు చూపించడానికి. ఇదిగోండి, ఇది కూడా రివర్సల్ అవుతుంది. నెక్స్ట్ వీక్ సోమవారం అయినా పెరిగితే పెరగచ్చు ఎఫ్ఎంసీజీ. ఇక చాలా రోజులు అలా పడింది కదా, రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది పైకి వస్తే రావచ్చు. ఇది హిందుస్థాన్ యూనిలివర్ ఒకటి, బ్రిటానియా ఒకటి, తర్వాత ఇంకొకటి నెస్లే ఒకటి. నెస్లేలు చూపిస్తాను చూడండి, ఒక టెక్నికల్ లెవెల్. ఇగో నెస్లీ ఇండియా, ఇది బ్రేక్అవుట్ అయ్యింది కదా, 1386 ఉంది కదా, ఇది కూడా బాగానే ఉంది. చూడండి, ఇది మనం మామూలుగా ఏమనుకుంటాం, ఇది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది కదా, ఇక్కడ చూడండి మ్యాజిక్. మళ్ళీ ఈ లెవెల్కి రావాలి కదా అనుకుంటాం కదా, మళ్ళీ దీనికి టెస్ట్ చేయాలనుకుంటాం కదా, పుల్ బ్యాక్ రావాలనుకుంటాం కదా, కానీ ఇది రాకుండా ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మేము చూసారా, రివర్స్ అయింది చూడండి. నెస్లే ఫస్ట్ దీని మీద ఫోకస్ పెట్టండి ఎఫ్ఎంసీజీలోన. బ్యాంక్ స్టాక్లోనైతే కెనరా బ్యాంక్ మీద ఫోకస్ పెట్టండి. కెనరా అయినా పర్లేదు, యాక్సిస్ బ్యాంక్ అయినా పర్లేదు. ఇది చూసారా, రివర్స్ చాలా చిన్న స్టాప్లెస్ ఇది. నెస్లే ఇండియా జస్ట్ 1400 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రైస్ స్టాప్లెస్ పెట్టేసుకోవచ్చు. ఇది ఎందుకంటే కిందకి టచ్ చేయకుండా మామూలుగా అయితే ఇలా బ్రేక్అవుట్ అయినప్పుడు బ్యాక్ రావాలి కదా, ఎందుకంటే రావట్లేదు చూపిస్తుంది చూడండి. అందుకే ప్రతిదీ కూడా చాలా డీప్గా చూస్తాను ప్రతిదీ కూడా. ఇక్కడ చూసారా, ఇదొక స్వింగ్, ఇదొక హై ఉంది కదా. మామూలుగా మన డైలీలో చూస్తే కిందకి రాలేదు, కానీ ఇక్కడ చూసారా, ఈ రెండు సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది అనమాట. ఈ వీక్లీలో చూపిస్తున్నాను. గుడ్, ఇది డైలీలో రావాల్సింది అయితే ఈ లెవెల్, కానీ ఇంతవరకు రాదు. ఎందుకంటే ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి చూసారా, కరెక్ట్గా ఇదే లెవెల్ నుంచి రివర్స్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా వీక్లీలో ఈ రెండు సపోర్ట్ తీసుకుంది కదా, చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ పెడతాను, ఇక్కడ పెట్టాను సపోర్ట్. ఇప్పుడు 15 నిమిషాలకి వెళ్ళి చూపిస్తాను చూడండి. చూసారా, కరెక్ట్గా లెవెల్ అనమాట. జస్ట్ ఏం లేదు, 1400 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్లెస్ 1380. ఒకవేళ కిందకు ఉంటే తీసుకురా అంతే. మీకు డైలీలో చూస్తే మనకి ఇంకా కిందకు వస్తుంది కదా అనుకుంటాం, లేదు, ఆల్రెడీ వీక్లీలోనే మన సపోర్ట్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇదనమాట. అందుకే ఒక హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటున్నాను. ఓన్లీ డైలీ కాదు, వీక్లీలో కూడా చూస్తుండాలి ఏం జరుగుతుంది అనేది. ఇది పరిస్థితి. దీని మీద కూడా ఫోకస్ పెట్టండి. ఎఫ్ఎంసీజీ బాగుంటే ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది ఇదే, నెస్లే ఒకటే. అందులోనేమో యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అంతే. ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉంది. నాకు హెల్త్ బాగాలేదు, తర్వాత చూద్దాం. మధ్యలో ఏమైనా తేడా ఉంటే వారం మధ్యలో ఏమంటే మెసేజ్ పెడతాను, వీడియో పెడతాను, చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఉంటాను, బాయ్.